ఇవాళ మనలో చాలా మందికి రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు పైగానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ దాదాపు షుగర్ జబ్బు బారిన పడటానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం 100 దాటి 120 దిశగా వెళుతూ ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని, వాడుకలో ముందస్తు మధుమేహం అని పిలుస్తారు. ఇందుకు చాలా వరకు ఇన్సులిన్ నిరోధకతే కారణంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. అయితే ఈ దశలో జీవనశైలి, అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. పూర్తిస్థాయి మధుమేహంలోకి దిగకుండా చూసుకోవచ్చు. ముందస్తు మధుమేహ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి? దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలా? ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్కి ముందు స్టేజ్. ఈ స్టేజ్లో షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి, కానీ ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఈ స్టేజ్ని గుర్తించాలి అంటే HbA1c టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ చేయాలండి. HbA1c బిట్వీన్ 5.7 to 6.4, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ బిట్వీన్ 100 to 124, పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత బ్లడ్ షుగర్ బిట్వీన్ 180 to 200 ఉంటే ప్రీ డయాబెటిస్ అంటాము. ఈ స్టేజ్లో సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో జనరల్గా వెయిట్ పెరుగుతాము, వెయిట్ లాస్ అవ్వటం కష్టంగా ఉంటుంది, ఎస్పెషల్లీ పొట్ట భాగంలో వెయిట్ అధికంగా వచ్చేస్తుంది. డల్నెస్, ఫెటీగ్, ఈజీగా అలసిపోవటము, హంగర్ క్రేవింగ్స్, ఎస్పెషల్లీ స్వీట్స్ తినాలని అనిపించటం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ గమనిస్తాము. వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్ కూడా. అలానే ఇందా చెప్పినట్టు అబ్డామిన్ ఒబెసిటీ, మెడ భాగంలో వాపులాగా రావటము, మెడ చుట్టూత నల్లగా అవ్వటము, స్కిన్ ట్యాక్స్. సో ఇట్లాంటి కొన్ని సైన్స్ ఉంటాయి. సో ప్రీ డయాబెటిస్లో ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. బాడీలో ఫ్యాట్ లెవెల్స్ పెరిగిన దగ్గర నుంచి ఇన్సులిన్ పనిచేయటం తగ్గిపోతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అత్యధికంగా ఉత్పత్తి చేసి కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అందుకే ఈ స్టేజ్లో ఇన్సులిన్ రెసిస్టెన్సే మెయిన్ పాథోఫిజియాలజీ. ఇన్సులిన్ నిరోధకత అంటే ఏంటి? దీన్ని ఎలా గుర్తించాలి? జనరల్గా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనం తీసుకున్న ఆహారం కణాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కణాల్లోకి వెళ్ళటానికి ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ లెవెల్స్ అధికంగా ఉంటాయో, కొంతమందిలో జెనెటిక్గా కూడా ప్రోన్గా ఉంటారు, వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. సో బ్లడ్లోంచి షుగర్ లెవెల్స్ కణాల్లోకి ఎంటర్ అవ్వదు. సో బ్లడ్లోనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలానే షుగర్ లెవెల్స్ బ్లడ్లో అధికంగా ఉన్నా కూడా వాళ్ళకి ఎనర్జీ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల వీక్గా అనిపిస్తుంది. సో పెరిగిన బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేయడానికి కోసం ప్యాంక్రియాస్ అధికంగా పనిచేసి ఇన్సులిన్ లెవెల్స్ని పెంచేస్తుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ అంటాము. ముందస్తు మధుమేహం ఎందుకు వస్తుంది? బరువు లేకున్నా ప్రీ డయాబెటిస్ రావచ్చా? ప్రీ డయాబెటిస్ ముఖ్యంగా వెయిట్ గెయిన్ అవటం వల్ల వస్తుందండి, ఎస్పెషల్లీ ఫ్యాట్. సో బాడీలో 2 రకాల ఫ్యాట్ ఉంటుంది, విజరల్ ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అంటే లోపల అవయవాల చుట్టూత పెరిగిన ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటాము. ఈ ఫ్యాట్ చాలా డేంజరస్. దీని నుంచి కూడా కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ కలగజేసే హార్మోన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. సో ఎప్పుడైతే ఈ విజరల్ ఫ్యాట్ పెరుగుతుందో ఇన్సులిన్ పనిచేయటం తగ్గిపోతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ డెవలప్ అవుతుంది. కొంతమందిలో జెనెటిక్గా కూడా ససెప్టబుల్ ఉంటారు. ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో సన్నగా ఉన్న వాళ్ళలో కూడా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఏషియన్స్లో తక్కువ BMI ఉన్నా, అంటే వెయిట్ ఎక్కువ చూపించకపోయినా, చూడటానికి సన్నగా ఉన్నా కూడా విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ వెయిట్ తక్కువగా ఉన్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ప్రీ డయాబెటిస్ వస్తే అది తప్పకుండా మధుమేహంగా మారుతుందా? ప్రీ డయాబెటిస్ స్టేజ్ రివర్సిబుల్ స్టేజ్ అంటాము. ఈ స్టేజ్లో షుగర్ లెవెల్స్ డయాబెటిస్ రేంజ్లో కాకపోయినా కానీ నార్మల్గా కూడా ఉండవు. అంటే నార్మల్ ఫాస్టింగ్ షుగర్ లెస్ దాన్ 100 అయితే 100 to 125 ఉంటాయి ప్రీ డయాబెటిస్ రేంజ్. అలానే HbA1c 5.7 నుంచి 6.4 మధ్యలో ఉంటుంది. తిన్న తర్వాత 180 to 200 మధ్యలో ఉంటాయి.
ఈ వాల్యూస్ అనేవి డయాబెటిక్ రేంజ్ కాకపోయినా ఇవి నార్మల్ అయితే కాదు. సో ఈ స్టేజ్ని మనం రొటీన్ చెకప్తోనే ఐడెంటిఫై చేయగలము. సో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ వాల్యూస్ కనుక మీరు గమనిస్తే ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నట్టు. ఇది ఖచ్చితంగా రివర్సబుల్ అయ్యే స్టేజ్. ఈ స్టేజ్లో మనం వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేయాలి. డైట్, ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. పరగడుపున గ్లూకోజ్ సాధారణంగా ఉన్నప్పటికీ ఒంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చా? ప్రీ డయాబెటిస్ నుంచి ప్రతి సంవత్సరం 5 to 10% మంది డయాబెటిస్ కింద కన్వర్ట్ అవుతారు. ఓవరాల్ 50 to 60% మెంబర్స్ ప్రీ డయాబెటిస్ నుంచి డయాబెటిస్ కింద మారుతారు. సో ఫాస్టింగ్ షుగర్ నార్మల్గా ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రీ డయాబెటిస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రీ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా మందులు వాడాలా? జీవనశైలి మార్పులు సరిపోతాయా? సో ఇప్పుడు మనం చూస్తే ప్రతి హాస్పిటల్లో ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్లు అంటున్నాము. ఎందుకంటే షుగర్ వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసే కంటే షుగర్ వచ్చే ముందు స్టేజెస్ని ఐడెంటిఫై చేస్తే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. సో షుగర్ దానికి ముందు ప్రీ డయాబెటీస్, దాని ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇందాక చెప్పినట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, హోమా ఐఆర్ అని ఒక ఇండెక్స్ ఉంటుంది. మోర్ దాన్ 2.5 to 3 ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. సో ఈ స్టేజ్లో మనం జాగ్రత్తలు తీసుకుని డైట్ పాటించాలి. ముఖ్యంగా బ్యాలెన్స్డ్ మీల్, అంటే మన మీల్ ప్లేట్లో 50% వెజిటబుల్స్ ఉండాలి, 25% ప్రోటీన్ ఆహారం ఉండాలి, ఇంకో 25% మాత్రమే కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు తీసుకోవాలి. సో ఇట్లా బ్యాలెన్స్డ్ మీల్ రోజుకి 3 సార్లు, 2 లేదా 3 సార్లు తీసుకోవాలి. వీలైనంత వరకు స్నాక్స్ అవాయిడ్ చేయటము. అట్లీస్ట్ 10 to 12 hours ఫాస్టింగ్ ఉంటే బెటర్. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనకి అన్నెసరీ గ్లూకోజ్ అంట బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది, లివర్లో స్టోర్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి డైట్ చేంజెస్ చేస్తూ ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ చేస్తూ ఉంటే ప్రీ డయాబెటిస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి డయాబెటిస్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. కొంతమందిలో మెడిసిన్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తే, ఎస్పెషల్లీ పీసీఓడి ఉన్న వాళ్ళలో, లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటాము, అంటే ఆయాసం ఉండి వాళ్ళు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయలేరు, లేదా నీ ఆర్థరైటిస్, సో 2 మోకాళ్ళ నొప్పులతో ఎక్సర్సైజ్ అనేది అస్సలు చేయలేరు. సో ఇలా సెలెక్టెడ్ పేషెంట్స్లో మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. మధుమేహంతో పాటు ఇతరాత్ర జీవనశైలి జబ్బుల్ని తెచ్చిపెట్టే ఇన్సులిన్ నిరోధకతకు అడ్డుకట్ట వేసేందుకు ఆహార వ్యాయామాలే మేలైన పరిష్కారాలు. ఈ దశలో సమతుల ఆహారం, నిత్యం చాలినంత వ్యాయామం, తరచూ ముందస్తు పరీక్షలు, ఇవే ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే తారక మంత్రాలు.